పుట్టంగా పురుడు సక్కదనము లేదు, పెరగంగా పెళ్లి సక్కదనము లేదే. రేణుకాయల్లమ్మకు పెరగంగా పెళ్ళైంది గాని నడవంగా నాగవెల్లి కాలేదు. పదర బండగెళ్ళలేదు, పందిరి కొమ్మ మర్రయ్యలేదు, నెత్తులు నక్షంతలు పేడెత్తలేవే. రాజు ప్రాపరేషన్ కట్టుకొని వచ్చి మురుగులు తప్పు చెప్పిండు, నాగవెల్లి ఎత్తగొట్టిండు. ఎల్లమ్మ బాల మునిరాజు అడవి లోపల వెళ్ళిపోయింది. మునిరాజు మంత్రానికంట వెళ్ళిపోయిందే. బాలమునిరాజు మంత్రానికంట వెళ్ళిపోయిండు. కార్తీక రాజు బాణం వదిలినప్పుడు ఎడమటొక్క లోపల బాణం పడ్డది. గడ్డ మీద విల 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 పోలేక ప్రాణం పొర్రాడినప్పుడే సచ్చినోడు కొరకు సత్యాన పోనుందేమంటే అవసత్యం చేసుకొని వచ్చింది. ఆ పుట్టగాడికి వచ్చినప్పుడు మునిరాజు ఏమంటుండు, బామా ఎల్లమ్మ సచ్చినోడు కొరకు సత్యాన పోనుందేమంటే ఎంగిలైన పోనం తీసుకొచ్చినవే. బామా రేణుకా ఎల్లమ్మ నన్ను నువ్వు చేసుకొని ఏం సుఖపడలేవు, నిన్ను నేను చేసుకొని ఏం సుఖపడలేము. బంగారం కావాలి, మిద్దలు కావాలి, ఏమి కావాలో కోరుకోమన్నాడే. అయ్యో నాదా మునిరాజా, విండు ఉన్న మాత్రంగా ఏనాడు కనుక ఇప్పుడు మంది నాదా మునిరాజా. విండు ఉన్న ఇప్పుడు మందమే, మిద్దలు ఉన్న మేడలు ఉన్న మాత్రంగా ఇప్పుడు మందమయ్యా. మనకు మాత్రంగా పాలైన మాత్రంగా ఏనాడు పంట చేతుల్లో వండాలంటారు. మన కడుపులో మాత్రంగా కొడుకుల బిడ్డలు ఉంటే అమ్మ అంటే పిలిస్తే మాత్రం 10 మంది కూడా నా కొడుకుల బిడ్డ అని చెప్పుకోవచ్చు. కొడుకుల బిడ్డల సంతానం కావాలయ్యా. కడుపు కావాలి, కట్టింది బట్ట కావాలి, కాళ్ళ మీద మురికి కావాలంటున్నావు బాబు. నలుగురు కొడుకులు కోరుకున్నది, నలుగురితో ఆడపిల్ల గౌరమ్మను కోరుకున్నది. చెడు మారం లోపల నలుగురు కొడుకులు కనుక్కున్నది, నలుగురితో ఆడపిల్ల సిరియాల గౌరమ్మను కనుక్కున్నాక అందరికంటే పెద్దవాడు పక్కల మచ్చగల్లవాడు ప్రాణాల గుప్తుడు ముక్కోపదండి వాడు బలపరశురామయ్యా. ఆమెను బావలపట్నం ఆటల గంట వెళ్ళిపోయిండు బలపరశురామయ్య. తండ్రి పేరు చెప్పమాని కాలుతో దంతుండు, చేయితోని కొడుతుండు. అమ్మ రేణుకా ఎల్లమ్మ